బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారింది. తుఫాన్కు ఫెంగల్గా అధికారులు నామకరణం చేశారు. మరో 2 రోజుల్లో చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఉత్తరాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఫెంగల్ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తీరం వెంబడి భారీగా ఈదురుగాలు వీస్తుండటంతో అన్ని పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచించారు.